ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాము. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందెదరు. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇతరులను క్షమించని వానికి క్షమాపణ దొరకదు. పేదలకు ఇవ్వని వారికి అవసరాలు తీరడం అనేది కూడా జరగదు. మనం ఇతరులకు ఏ కొలత కొలుస్తామో దేవుడు మనకు ఇవ్వడానికి కూడా అదే కొలపాత్రను ఉపయోగిస్తాడు. కఠినమైన యజమానులను, కఠినమైన వడ్డీ వ్యాపారస్తులను దేవుడు వారిని కఠినంగా చూస్తాడు. కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పును పొందుతాడు. ఈరోజు మనం పేదలకు ఇవ్వడానికి, అలాగే ఇతరులను క్షమించడానికి తప్పకుండా పూర్తిగా ప్రయత్నం చేయాలి. ఇతరుల బాధలను, అవసరాలను మన మీద వేసుకోవడం, అలాగే మనలను మనం అదుపులో ఉంచుకోవడం అనేవి ఈ రెండు విషయాలు గుర్తుంచుకోవాలి. మనుషుల ప్రవర్తన మీద దురభిప్రాయము కలిగి ఉండొద్దు. ఇతరుల ప్రయోజనాలను దోచుకోవద్దు. బేరాలు కూడా ఆడవద్దు. ఇంకా బుద్ధిహీనంగా ప్రతిదానికి గొడవలు పడవద్దు. ప్రతి గొడవకు దూరంగా ఉండు. ప్రతిదీ మన ఇష్ట ప్రకారం జరగాలని పట్టుబట్టవద్దు. తప్పకుండా మనం దీవించబడాలని, దేవుని కనికరం కావాలని ఆశపడదాం, ప్రార్థిద్దాం, ఎదురు చూద్దాం. మనం కనికరం పొందాలని, ఇతరులను కనికరిద్దాం. ఆశీర్వాదం పొందాలంటే ముందు షరతులు అంగీకరించాలి. ఇతరుల ఎడల కనికరము గల మనసు కలిగి ఉండడం మంచి పని కదా. కోపముతోనూ కఠినత్వముతోనూ బ్రతకటం కంటే మృదుత్వం కలిగి జీవించడంలో ఎంతో సంతోషం ఉంటుంది. అందులోనే గొప్ప ఆశీర్వాదం ఉంటుంది. అంతేకాదు, దేవుని కనికరం సంపాదించటం అనేది గొప్ప భాగ్యం. అతి శ్రేష్టమైన కృపను బట్టి మనకు ఇవ్వబడిన ఈ వాగ్దానము కంటే గొప్పది ఏముంది చెప్పండి? ఒక రుణాన్ని మనం క్షమిస్తే మన రుణాలన్నీ దేవుడు క్షమిస్తాడు. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థిద్దాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర
మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి మీరు మాకు సహాయం చేశారు. అందును బట్టి మీకు వందనాలు. మేము కనికరమును కలిగిన వారిగా, క్షమించగలిగిన వారిగా ఉండగలిగిన బాధ్యత మాకును దయచేసి కనికరాన్ని, క్షమాపణను కూడా పొందుకునే బాధ్యత మేము పొందుకోవడానికి మాకు సహాయం చేయండి. వాక్యం విని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తున్న ఈ పిల్లలను, కుటుంబాలను మీరు దీవించండి. చిన్నపిల్లల చదువుల్లో సహాయం చేయండి. ఉద్యోగ ప్రయత్నాలలో విజయాన్ని ఇవ్వండి. ఉద్యోగాలు చేస్తుండగా ఆశీర్వాదం, ప్రమోషన్లు మీరు ఇవ్వండి. వారు చేసుకుంటున్న వ్యాపారాలు, చేతి పనులు, పొలాలు, పశువులను దీవించండి. వివాహాలు కాని వారికి అవ్వటానికి, అయిన వారికి గర్భఫలాలు, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇవ్వండి. ప్రసూతైన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇవ్వండి. మీ పిల్లల అవసరతలన్నీ మీరు తీర్చండి. మీ పిల్లలకున్న రుణాలు, బలహీనతలు, సమస్యలు, శత్రు బాధల నుంచి విడిపించండి. మీ పిల్లలను కలిగినంతటిని మీరే దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.